హాయ్ అండి, మా గీతా గార్డెనర్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పిటూనియా గురించి చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇవి పిటూనియా చిన్న బేబీ ప్లాంట్స్ కదా. వాటిని పెట్టే ముందు కొంచెం మట్టి కంపోస్ట్, ఇసుక, ఎక్కువ వాటర్ నిల్వ ఉండకూడదు, పిటూనియాకి చనిపోతాయి. అన్నీ కలిపి పెట్టుకున్నాను మంచిగా. ఇసుక కూడా కలపాలి మంచిగా. ఎండిన ఆవు పేడ కలిపితే ఇంకా మంచిది, మొక్క అనేది బేగి పెరుగుతుంది. అవన్నీ కుండీలకి హోల్స్ పెట్టుకొని కింద రాళ్ళన్నీ వేసి మట్టి అన్నీ కలిపానండి. కలిపేసి ఉంచాను. మొక్క చాలా చిన్నది కదా, మొక్క చాలా చిన్నది, అందుకోసమని నేను ముందుగానే వాటర్తో నానబెట్టుకుంటున్నాను మట్టి అంతా. మొక్క పెట్టిన తర్వాత వాటర్ వేస్తే చాలా చిన్న మొక్క, వేర్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. అది మొక్క హైట్లో పెరగదు. కుండీ మొత్తం పాక్కుంటూ పెరుగుతుంది కానీ హైట్ అవ్వదు. వేర్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి ఈ పిటూనియాకి. అందుకోసం మంచిగా వాటర్తో కలిపి పెట్టుకుంటున్నాను. ఈ వీడియో నేను మార్నింగ్ టైంలో చేస్తానండి. అది షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. మొక్క 4 days వరకు మనం షేడ్ ఏరియాలోనే ఉంచాలి. 5-6 days తర్వాత కొంచెం మార్నింగ్ సన్లైట్లో పెట్టాలి. ఒక 3 hours కోసం. ఎక్కడైతే 3 hours సన్లైట్ అనేది వస్తుంది అక్కడ చూసుకొని పెట్టుకోవాలి. మట్టి అంతా నానిపోయిన తర్వాత మొక్కలు నేను ఇప్పుడు పెడతాను. చూడండి, మీద తచ్చింది కానీ కింద ఇంకా పొడిగానే ఉంది. మంచిగా వాటర్లో తడిపి పెట్టుకోవాలి. కింద నుంచి వాటర్ వెళ్తుందో లేదో చూడండి. పిటూనియాకి ఎక్కువ వాటర్ అవసరం లేదు, మొక్క చనిపోతుంది. చూసారు, అలాగా వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. చూడండి, మొక్క ఏ కుండీలో ఏ మొక్క పెట్టాలని నేను ముందుగా పెట్టుకుంటున్నాను. పిటూనియా చూడండి, ఇది ఇంతే సైజులో ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెంచాలి. మొక్క ఒక్కసారి బ్రతికిందంటే ఇంకా నీట్గా పెరిగిపోతుంది. నేను 10 మొక్కలు తెచ్చుకుంటే నాకు 7 మొక్కలు బ్రతికాయండి. ఒక మొక్క చనిపోయింది, ఒకటి బ్రతికింది. కొంచెం వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల చనిపోయింది. అందుకోసం చాలా చూసుకుంటూ అవసరం అవుతేనే వాటర్ వేయాలి. చూసారా, ఆకులు 2 days కనిపిస్తున్నాయి. ఇంత చిన్న మొక్కలను బ్రతికించడం చాలా కష్టం. అది ఏ కలర్లు అనేది కూడా మాకు తెలియదండి. వాళ్ళు చెప్తారు కానీ ఆ కలర్ రాదు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి. చూసారు, అంత చిన్న చిన్న బుజ్జి కుండీలా ఉన్నాయి. చూసాను, అన్ని రిపోర్టింగ్ చేస్తాను. చూసారా, ఈ మొక్కలు నేను నవంబర్లో పెట్టుకున్నాను, ఫస్ట్ వీక్లో. ఈ మొక్కలు ఈ సైజు రావడానికి 1 month పడుతుంది. అందుకోసం నవంబర్ ఫస్ట్ వీక్లో మొక్కలు పెట్టుకుంటే 1 month అవుతుంది. కాబట్టి డిసెంబర్ ఫస్ట్ వీక్కి మీకు మొక్కలు అనేవి మంచిగా పెరుగుతాయి. చూసారా, కొంచెం వాటర్ ఎక్కువైందంటే మొక్కలు ఇలా పసుపుగా అయిపోతాయి. మొక్కలను తీసి ఆకులను తీసేయండి. మీరు చూసుకుంటూ ఎందుకు పసుపుగా అయిపోతున్నాయి చూసుకొని వాటర్ ఇవ్వాలి. చూసారా, మొగ్గలు ఎలా వస్తున్నాయో. చూసారా, నేను మొక్క పెట్టినప్పుడు ఎంత చిన్నగా ఉండేది, ఇప్పుడు ఎంత పెద్దదిలా ఉంది. ఇప్పుడు ఆ కుండీ కూడా కనిపించదు కొద్ది రోజులు పోతే. ఇది హ్యాంగింగ్ పాట్లో చాలా బాగుంటుందండి. మాకు హ్యాంగింగ్ పెట్టుకునే ప్లేస్లో ఎండ బాగా తగలదు. పిటూనియాకి మాత్రం ఒక 4-5 hours అయినా మంచి ఎండ రావాలి.
వాటర్ అవసరం అనుకుంటేనే వేయాలి, ఎందుకంటే మార్నింగ్ టైంలో మంచు పడుతుంది కదా, ఆ వేడి దగ్గర కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసారా, వాటర్ ఎక్కువ అయితే ఇలా అయిపోతాయి. మా చిన్న చిన్న గడ్డి మొక్కలన్నీ ఏమైనా పెరిగితే తీసేయండి, ఎందుకంటే మొక్క మొత్తం ఇలా పాక్కుంటూ అవుతుంది కాబట్టి గడ్డి తీయడం కూడా కష్టంగానే ఉంటుంది. కొంచెం చూసుకొని తీయాలి. ఇది బ్లూ కలర్ అండి, మొగ్గలు కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా, తెలుస్తుంది. ఈ హ్యాంగింగ్లో మాత్రం చాలా బాగుంటాయి. ఇది డీప్ మెరూన్. చూడండి, ఈ మొక్క కొంచెం ఎందుకు బాగా పెరగలేదు. అన్ని మొక్కలు మంచిగా పెరిగాయి కానీ ఇది కొంచెం ఎందుకో కొంచెం డల్ అయిపోయింది. వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి. పెంచుకుంటే మాత్రం మీకు ఫిబ్రవరి మొత్తం పూలు పూస్తూనే ఉంటుంది. కాకపోతే ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం అంత ఎండలో పెట్టకూడదు. పువ్వులు అనేది కలర్ కూడా ఫేడ్ అయిపోతుంది ఎక్కువ ఎండ ఉండడం వల్ల. అందుకోసం ఒక 1 అవర్ 2 అవర్ వచ్చే ప్లేస్లో పెట్టుకోండి. అది ఇప్పుడు కాదు, ఫిబ్రవరి నెలలో. ఇంకా మీ జాగ్రత్త చూసుకుంటే మార్చి వరకు కూడా పూలు పూస్తుంటాయి. ఈ వీడియో ఒక్కరోజు కాదండి, 2 months వీడియో. నవంబర్లో పెట్టాను కదా, డిసెంబర్ లాస్ట్ ఇది. ఇప్పుడు జనవరి స్టార్ట్ అయిపోయింది. ఈ జనవరి ఫస్ట్ వీక్లో ఇలా పూలు వచ్చాయి. నాకు ఈ వీడియో చేయడానికి 2 months పట్టింది. చూసారా, ఇంకా కొన్ని కుండీల్లో పువ్వులు రాలేదు ఇంకా. ఇది డీప్ బ్లూ అండి. నా దగ్గర ప్రతి సంవత్సరం వైట్ ఉంటుంది. ఇంకా కొన్ని కుండీలు ఇంకా పోయలేదు కాబట్టి తెలీదు వైట్ ఉందో లేదో నాకు కూడా. ఈసారి రెడ్ ఎక్కువ వచ్చాయి, అందులో వైట్ పోస్తే అనుకుంటున్నాను. చూసారా, మొక్క పెట్టేటప్పుడు 2-3 ఆకులు మాత్రం ఉంటాయి. అది ఒక్కసారి పెరిగిందంటే ఇంకా మీకు కుదరలేకపోతే ఆ కుండీ గ్రీన్ కలర్ అనేది కూడా మీకు కనిపించదు, అంత అందంగా ఉంటాయి. చూసారా, పూలు వస్తున్న టైంలో మస్టర్డ్ కేక్ ఉంటుంది కదా, అది 100 grams నానబెట్టుకోవాలి. నేను 3 days నానబెట్టాను. ఇది 4 days, ఇది 3 days తర్వాత 4 days. ఇది 100 grams నానబెట్టాను కదా, దాన్ని మంచిగా కలుపుకోవాలి. చాలా మంచిగా తక్కువలో ఉన్నప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ 100 grams 20 లీటర్ వాటర్లో కలపాలి. ఇప్పుడు నాకు అంత వాటర్ అవసరం లేదు కాబట్టి కొంచెం అందులో తీసుకుంటాను. ఒక 5 లీటర్కి వాటర్కి అయినలాగా తీసుకుంటాను. మీకు చూపిస్తున్నాను, అది 20 లీటర్ టబ్. అది 100 grams అందులో కలపడానికి. నాకు అంత మొక్కలు అన్నీ లేవు కాబట్టి నేను కొంచెం కలుపుకుంటాను. చూసారా, అది మొక్క మొదల్లో ఇచ్చుకోవాలి. ఇంకా పువ్వులు అనేది ఇంకా మంచిగా పూస్తాయి హెల్తీగా. పువ్వులు వచ్చే టైంలోనే వేసుకోవాలి. ఇది మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వేయకూడదు. మొగ్గలు వస్తుండగా పువ్వులు కొంచెం కొంచెంగా విచ్చుకునే టైంలోన మీరు చాలా తక్కువ ఇవ్వాలి.
చూసాను నేను స్ప్రే కొడుతున్నాను, ఎందుకంటే ఏవైనా ఇన్ఫెక్షన్ గట్టా పురుగులు చిన్న చిన్న పురుగులు పట్టకుండా ఉండడానికి. చామంతి పువ్వులు మొక్కల దగ్గర ఉన్నాయి కదా, ఏవి ఇన్ఫెక్షన్ లేదు, ఏది రాకూడదనేసి నేను ముందుగా స్ప్రే చేసుకుంటున్నాను. నీమ్ స్ప్రే చేయడం వల్ల నష్టం ఏం లేదు, చీమలు ఏమైనా పట్టకుండా గుడ్లు పెట్టకుండా ఉంటాయి, అందుకోసం ముందుగా స్ప్రే కొట్టుకుంటున్నాను. ఈ పువ్వులన్నీ పూసిన తర్వాత మీరు అవన్నీ కట్ చేసేసుకోవాలి. ఏ పువ్వు అయితే పూసిందో ఆ స్టెమ్ కటింగ్స్ అన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ ఇంకా మొగ్గలు అలా వస్తూనే ఉంటాయి. చూసారా, ఒక్కొక్క రోజు అలాగ కొత్త కొత్త కలర్స్ అలా పూస్తూనే ఉన్నాయి. చూసారా, మా మేడ మీద రామచిలుకలు ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఎందుకో అలా వీడియో తీయాలనిపించింది, యాడ్ చేశాను. ఇష్టం ఉన్నవాళ్ళు చూడండి. ఒక 10-15 ఉంటాయి, ఒకేసారి అన్నీ ఒక దగ్గర అరుస్తున్నాయి అలాగా. చూడండి ఇలా పూసాయి కదా, ఆ పువ్వులన్నీ కట్ చేసేసుకోవాలి. అవన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ మొక్కకి ఇంకా బలం వచ్చి ఇంకా మొగ్గలు పూస్తూనే ఉంటాయి. అవి ఇంకా నా దగ్గర పూసిన పువ్వులు ఏం లేదు, ఇప్పుడే కొత్తగా పూస్తున్నాయి కదా, పూసిన తర్వాత అవన్నీ కట్ చేసుకుంటే ఇంకా కొత్త పూలు వస్తాయి. చూడండి, మొక్కని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కువ వాటర్ ఇస్తే మొక్క అంతా పాడైపోతుంది. చూసారా, ఈ సంవత్సరం ఇది నాది కొత్త కలర్, కొత్త ప్లాంట్. ఇది పెట్టిన కొత్త వెరైటీ. ఇది ఎల్లో కలర్ అనుకుంటా, చూద్దాం, వైట్ అనుకుంటా, ఏదైనా పర్వాలేదు. మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పెట్టండి. ఆ మొక్క కొనుక్కొని తెచ్చి పెట్టుకోవడం కాదండి, మొక్క చాలా చిన్నగా ఉన్నప్పుడు దానికి జాగ్రత్తగా పెంచుకొని అది ఎలాంటి పూలు పూస్తుంది అన్నది వెయిట్ చేయడంలో ఆనందం వేరు ఉంటుంది. అందులో మార్నింగ్ టైంలో మేడ మీదకి వచ్చి ఈరోజు ఏ పువ్వు పూసింది, ఏ కలర్ వచ్చింది ఆ చూడడంలో ఆనందం వేరు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. చూసారా, అలా కుండి మొత్తం పూలు పూస్తుంది. ఇంకా మొత్తం పూసిన తర్వాత ఇంకా అందంగా ఉంటుంది ఆ ప్లేస్ మొత్తం. చామంతి పూలు విచ్చుకుంటున్నాయి కదా, పెట్టాలనిపించింది, కొంచెం యాడ్ చేస్తాను వీడియోలో. అది ఎండ పడడం వల్ల కలర్ అలా రెడ్ కనిపిస్తుంది. యాక్చువల్గా కూడా మంచి కలర్ ఇది, బ్లూలో వచ్చింది ఫస్ట్, అలాగ పింక్ బ్లూ కలిసి వస్తుంది, రెడ్ కూడా. చూడండి, మొక్క చాలా చిన్నది కదా, చిన్న కుండీలోనే పెట్టుకోండి, పెద్ద కుండీలో పెట్టొద్దు. మొక్క చిన్నది, మట్టి ఎక్కువ అయిపోయినా వాటర్ ఎక్కువ అవడం వల్ల చనిపోతుంది. ఈ మొక్కని తెచ్చుకొని 20 days వరకు కొంచెం జాగ్రత్తగా పెంచాలి, ఆ తర్వాత మొత్తం అది మంచిగా పెరిగిపోతుంది. పువ్వులన్నీ పూసిన తర్వాత పిక్స్ నేను యాడ్ చేస్తాను. ఇంకా పూర్తిగా విచ్చుకోవాలి. మీకు కావాలంటే నేను మళ్ళీ ఒక 20 days తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. మొత్తం కుండీ మొత్తం పువ్వులు పూసిన తర్వాత ఎలా ఉందనేది 5 minutes కోసం వీడియో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ చూడొచ్చు.
మీకు ఉన్న ప్లేస్లోనే మొక్కలు అనేవి పెంచుకోండి. ఎక్కువ కాకపోయినా కొంచెమైనా పెంచుకోండి.